Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కట్టా కార్తిక్. భారత మాల్దీవుల మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం మీ అందరూ చూస్తూ ఉన్నారు. అయితే ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మరోసారి రెండు దేశాల మధ్య మైత్రి పెరిగే విధంగా చర్యలు అయితే స్టార్ట్ అయిపోయాయి. దానికి కారణాలు ఏంటి అంటే, అది ఫస్ట్ వివాదానికి కారణాలు ఒకసారి మాట్లాడుకుందాం. గతంలో కూడా మనం చర్చించుకున్నాం. ఎవరైతే ఇప్పుడు మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్నటువంటి మియూజు, గతంలో మాల్దీవులకు ఒక ట్రెడిషన్ ఉండేది. ఎవరు వాళ్ళ దేశానికి కొత్త అధ్యక్షుడైనా సరే మొట్టమొదటి పర్యటన భారతదేశంలో ఉండేది. సో ఎప్పుడు వాళ్ళకి మాల్దీవుల బడ్జెట్కి టూరిజమే ప్రాణం. సో టూరిజంలో భారతీయుల పాత్ర చాలా కీలకమైనటువంటిది. మొత్తం వాళ్ళ టూరిస్టుల్లో ఫస్ట్ భారతీయులు, 2 చైనీసు, 3 రష్యన్సు, ఇవి వాళ్ళ టూరిస్టుకు ఎక్కువ రెవెన్యూ ఇచ్చే వాళ్ళు వీళ్ళు. టూరిజం నుంచే వాళ్ళ బడ్జెట్ మొత్తం, వాళ్ళ దేశం మొత్తం బతుకుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మియూజు తన అధ్యక్షుడు అయిన తర్వాత భారతదేశంలో మొదటి పర్యటన ఉండాల్సింది పోయి చైనాలో పెట్టుకున్నారు. సరే, పెట్టుకుంటే చైనాతో పర్యటన పెట్టుకున్నారేమో. అక్కడితో ఆగకుండా చైనా అనుకూల వైఖరిని, భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చాడు. వాస్తవానికి పసిఫిక్ తీరంలో ఆధిపత్యం కోసం చైనా వాళ్ళు మాల్దీవుల్స్ని భారత్ మీదకి ఎగగొలుపుతూ ఉన్నారు. భారత వ్యతిరేక వైఖరి నూరిపోస్తూ ఉన్నారు. అతను మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరి, చైనా అనుకూల వైఖరి తీసుకుంటూ ఉన్నారు. ఇది గమనించినటువంటి భారతదేశం అసలు మాల్దీవులకి రెవెన్యూ ఇష్టమే భారతదేశం కదా, సో మాల్దీవులకి పోయే భారతీయుని కట్టడి చేసి వాళ్ళని మన సొంత వాణిజ్యంలో, అంటే సొంత టూరిజంలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి మోడీ గారు అనుకున్నారు. ఆయన లక్షద్వీపుల్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. లక్షద్వీపులు మనవి, భారతీయులవి. సో లక్షద్వీపుల టూరిజాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. లక్షద్వీపుల టూరిజాన్ని ఎప్పుడైతే ప్రమోట్ చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి మాల్దీవులు ఉలుక్కు పడింది, ఒక రకంగా చెప్పాలంటే. అప్పటి నుంచి ఆ క్యాబినెట్, అక్కడ అధికారంలో పార్టీలో ఉండే క్యాబినెట్ మంత్రులు ఒక్కొక్కరుగా భారతదేశాన్ని, భారతీయులని ఎటకారం చేయటం, భారతదేశ టూరిజాన్ని ఎటకారం చేయటం మొదలుపెట్టారు. మన లక్షద్వీపులను ఎటకారం చేయటం మొదలుపెట్టారు. అక్కడ ఇండియన్స్ రాజకీయాలకు అతీతంగా అందరూ హట్ అయిపోయి స్పందించేసి అప్పటికే మాల్దీవులకు బుక్ చేసుకున్నటువంటి ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు, రూమ్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు, తమ టూరిజాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. టూరిస్ట్ స్పాట్గా భారతదేశం నుండి అండమాన్ నికోబార్ దీవులను, లక్షద్వీపులను ఇంకేదో వెంచుకోవడం స్టార్ట్ చేశారు. సో దాదాపుగా మాల్దీవులు ఈ కొద్ది రోజుల్లో వివాదం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తానికి వాళ్ళ టూరిజం రెవెన్యూలో 20 to 25% పడిపోయిందంట. ఇంకా లెక్కలు చెప్తారు 30% పైన కూడా పడిపోయింది అంటారు. కానీ అఫీషియల్గా మన తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ వరకు 20 to 25 అయితే పక్కగా రెవెన్యూ పడిపోయింది అనేటువంటిది. ఇంకా ఈ వివాదం ఇలానే కొనసాగితే అది ఇంకా వాళ్ళు నష్టపోయే అవకాశం మాల్దీవులకు ఉంది. అది కాక అక్కడ మాల్దీవుల్లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడ అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఒక ట్రెడిషన్ గత కొంతకాలంగా నిర్మించుకుంటూ వస్తే పాత వాళ్ళు, దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కొలాప్స్ చేస్తుంది. దానివల్ల మొత్తం వాళ్ళ దేశ రెవెన్యూకే లోటు కలుగుతుంది, వాళ్ళ దేశ ఆర్థికానికి నష్టం చేకూరుస్తుంది అనేటువంటి ప్రజలు ఫీల్ అయినట్టున్నారు. అక్కడ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడ అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. దాని నుంచి వాళ్ళు రిలీజ్ అయ్యారు. కానీ అప్పటికి ఒక పిలుపునిచ్చి ఉన్నారు మియూజు, భారతదేశం అంటే మాల్దీవుల నుంచి భారత మిలిటరీ బలగాలు ఏవైతే ఉన్నాయో అవి వైదొలగాలని. అసలు అక్కడ భారతీయ మిలిటరీ బలగాలు ఎందుకు ఉన్నాయి అని ఒకసారి చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. అక్కడ తీర ప్రాంతంలో తీవ్రవాద విద్రోహ శక్తుల నుంచి వాళ్ళ ప్లాన్లు, వాళ్ళ చర్యలు పసిగట్టడం కోసం, తీర ప్రాంతం నుంచి భారతదేశానికి రక్షణ కోసం మన మిలిటరీ బలగాన్ని అక్కడ మోహరించడం జరిగింది. అయితే దాన్ని ఉపసంహరించుకోమని చెప్పేసి మాల్దీవుల ప్రభుత్వం హుక్కుం జారీ చేసింది. సో దాన్ని మనం పట్టించుకోవాలా లేదా అన్న కాడ మనం కూడా వెనక ముందు చాలా ఆలోచించాం. కానీ మాల్దీవ్స్తో కూడా మనకు కొంత అవసరం ఉంది. అది ఏంటంటే గల్ఫ్ దేశాల నుంచి మన దేశానికి రవాణా త్రూ మాల్దీవులు జరుగుతూ ఉంటుంది. సో మాల్దీవుల నుంచే మనకి గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వస్తువులన్నీ రవాణా అవుతూ ఉన్నాయి కాబట్టి ఎగుమతులు దిగుమతులు మనకి త్రూ మాల్దీవులు అవుతున్నాయి కాబట్టి, సో మాల్దీవులతో మరింతగా క్షీణించకుండా సంబంధాలు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందని మనం ఆలోచించుకున్నాం. ఆ మాల్దీవులు వాళ్ళకి జరిగినటువంటి గుణపాఠాలు వచ్చి వాళ్ళు కూడా కొంత రిలీజ్ అయ్యారు. ఉపసంహరించుకున్నటువంటి మిలిటరీ బలగాల స్థానంలో టెక్నికల్ టీములు పెట్టుకోవడానికి వాళ్ళు ఓకే అన్నారు. మనం కూడా టెక్నికల్ టీములు పంపడానికి మన ప్రభుత్వం కూడా ఓకే అన్నది. ఇప్పుడు అక్కడ మిలిటరీ బలగాలు ఏవైతే మాల్దీవుల్లో భారత మిలిటరీ బలగాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో రేపు రాబోయే కాలంలో టెక్నికల్ టీములు పనిచేస్తాయి. అక్కడ నుంచి మిలిటరీ బలగాలు అయితే వెనక్కి ఇండియాకి వచ్చేస్తాయి. దాదాపు 3 ప్లాట్ఫామ్లుగా అక్కడ మిలిటరీ బలగాలు ఉన్నాయి. ఒక ప్లాట్ఫామ్ ఇప్పుడు ఈ మార్చి 10వ తారీఖు లోపల ఉపసంహరించుకోవడం జరుగుతుంది. మే 10వ తారీఖు లోపల మొత్తం 3 ప్లాట్ఫామ్ను కూడా ఉపసంహరించుకోవడం జరుగుతూ ఉంది. సో మొత్తం 77 మంది మిలిటరీ ఆఫీసర్స్ మాల్దీవు నుంచి మన ఇండియాకి రాబోతూ ఉన్నారు. వాళ్ళ స్థానంలో టెక్నికల్ టీమ్స్ మాల్దీవులకు వెళ్ళబోతూ ఉన్నాయి. ఇప్పుడు
మిలిటరీ బలగాలు మాల్దీవుల్లో ఏ పని అయితే చేశాయో రేపు టెక్నికల్ టీంలు అదే పనిని మాల్దీవుల్లో చేయబోతూ ఉన్నాయి. మొత్తానికి తీర ప్రాంతం నుంచి భారతదేశానికి ఉండే రక్షణ విషయాలు మాత్రం మనం ఎటువంటి వెనకడుగు వేయలేదు. సో మనం చేస్తున్నటువంటి చర్యలకు కూడా మాల్దీవుల ప్రభుత్వం ఓకే చెప్పేసింది. రాబోయే కాలంలో భారతదేశంతో మైత్రిని కొనసాగించడానికి మాల్దీవుల ప్రభుత్వం మరోసారి ముందుకు వచ్చింది. మన గత వివాదాలను పక్కన పెట్టి మరి గతంలో మనం చూసాం భారతీయ దేశంతో తగాద పెట్టుకున్న వాళ్ళు క్షమాపణ చెప్పారు తప్ప వాళ్ళు అలా కొనసాగించలేదు. ఎందుకంటే భారతదేశం మైత్రి ఏ శాంతి కోసం ఉంటుంది తప్ప కేవలం లాభాల కోసం ఉండదు. కానీ చైనా సంబంధాలంటే వాళ్ళ లాభాల కోసం ఉంటాయి. పసిఫిక్ తీరంలో వాడి ఆధిపత్యం కోసం మాల్దీవులతో చైనా వాడి ఫ్రెండ్షిప్ తప్ప వేరే ఉద్దేశాలతో మంచి కోసం, శాంతి కోసం, శుభ్రతత్వం కోసం ఫ్రెండ్షిప్ చైనాది ఉండదు. సరే వాళ్ళు చైనా మాయలో అధ్యక్షుడు ఉంటే ఉండొచ్చు. ఆ మాయ నుంచి తను ఎప్పుడు బయటికి రాగలడు, ఎప్పుడు నిజాలు తెలుసుకోగలడు అనేది పక్కన పెట్టేస్తే భారతదేశంతో అంటే గొడవలు మాత్రం మంచిది కాదు, వివాదాల వల్ల తనకు నష్టం జరుగుతుంది అనేది అయితే అక్కడ ప్రెసిడెంట్ గమనించినట్టున్నాడు. మరోసారి మైత్రికి చేశాడు. మనం ఎవరితో వివాదాలు పెట్టుకునే పరిస్థితిని మనం ఎప్పుడూ క్రియేట్ చేయం. వీరంత వరకు మైత్రి అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ తప్పు చేసినోడు రిలీజ్ అయినా సరే అతన్ని క్షమించి మళ్ళీ అతనితో ఫ్రెండ్షిప్ చేయడానికి మనం ఓకే అంటాం. సో ఉన్న మన అవసరాలు కావచ్చు, మనకున్న సహజమైన నేచర్ కావచ్చు, మరోసారి మాల్దీవులతో ఫ్రెండ్షిప్ చేయడానికి భారతదేశం ముందుకే వెళ్తూ ఉన్నటువంటిది. సో రాబోయే కాలంలో మరింతగా ఈ సంబంధాలు మెరుగుపడే అవకాశం కనపడుతూ ఉంది. ఇప్పుడు జరిగిన గొడవలకు పులి స్టాప్ పడే అవకాశం ఉంది. ఒకవైపు మూయిజ్ కనుక మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడకపోతే ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తానన్న మూయిజ్ అక్కడ అంటే మాల్దీవ్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అతను చైనా మార్టిని మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడితే తప్ప వీరంత వరకు ఫ్రెండ్షిప్పే ముందుకు పోయే అవకాశం కనపడతా ఉంది. గత వివాదాలకి పులి స్టాప్ పడే అవకాశం కనపడతా ఉంది. మరి చూడాలి రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అనేటువంటి.